హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందరూ మా కుటుంబం ఉండాలి. ఈరోజు వచ్చేసి నేను రాముడికి, మా ఇంట్లో ఉండే రాముడికి వచ్చేసి నేను వడపప్పు పానకం చేశానండి. ముందుగా బెల్లం అది నలగ కొట్టేసుకొని మెత్తగా దాంట్లో మిరియాలు వాటర్ పోసేసాను. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అనేది బాగా కరిగిపోయేదాకా ఇలా కలుపుకొని దీంట్లో యాలక్కాయలు ఏవేంటో కలుపుతాను. నేను వచ్చేసి బెల్లము మిరియాలు కలిపాను. ఇప్పుడు వచ్చేసి వడపప్పు అనేది పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకొని ఆ తర్వాత వచ్చేసి దాంట్లో కొద్దిగా బెల్లం వేసి కలుపుకుంటే అదేనండి వడపప్పు అనేది. ఇప్పుడు వచ్చేసి దేవుడికి అనేది ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. దేవుడికి వచ్చేసి ఇప్పుడు మొత్తం పూలు అవి పెట్టేసుకొని తర్వాత వచ్చేసి దీపారాధన చేసేసి ఈ వడపప్పు పానకం అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఇవి వచ్చేసి గుగ్గిళ్ళు సాయంత్రం మేము అనేది మా ఊళ్ళో ఉండే గుడికి వెళ్ళాలని గుగ్గిళ్ళు అనేది నానపెట్టేశాను. అసలు మీలో ఎంతమందికి శ్రీరామనవమి అంటే ఏంటో తెలుసా? అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రామాయణం ప్రకారం శ్రీరామనవమి జరుపుకోవడానికి 3 కారణాలు ఉన్నాయంట. అవేంటో ఇప్పుడు చెప్తాను. వాటిలో ఫస్ట్ది వచ్చేసి శ్రీరాముడు రావణాసుని సంహరించిన తర్వాత సీతా సమేతంగా పట్టాభిషేకం చేసిన రోజే శ్రీరామనవమిగా మనం చేసుకుంటామంట. రెండవది వచ్చేసి శ్రీరాముడికి సీతామాతకి వివాహం జరిగిన రోజే అంటే తేదే శ్రీరామనవమిగా జరుపుకుంటామని రెండవదిగా చెప్పారు. మూడవది వచ్చేసి 10 నెలలు కౌసల్య గర్భవాసం చేసి 5 గ్రహములు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ పుట్టాడని దీనికి ప్రత్యేకగా మనం ఈ శ్రీరామనవమి జరుపుకుంటామని మూడవదిగా చెప్పారు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేను చెప్పిన తప్పు అయితే తప్పని చెప్పండి, రైట్ అయితే రైట్ అని చెప్పండి. నాకేదో ఒకరు చెప్తే దాన్ని చెప్పానని నాకు తెలియదు. నైట్ వచ్చేసి మా ఊరు గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వస్తామండి అని చెప్పడం మర్చిపోయానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. జై శ్రీరామ్.